అనగనగనగా వేలాపురం అనే ఊరిలో అరుణ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి సాహసాలంటే చాలా ఇష్టం. అరుణ్ దగ్గర ఒక పాత సైకిల్ ఉంది. అది అతని తాతగారి నుంచే వచ్చింది. సైకిల్ పాతది, ఇంకా తేలిగ్గా కదలదు. కానీ అరుణ్ దానిని ఎంతో ఇష్టంగా చూసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం అరుణ్ తన సైకిల్ తొక్కుకుంటూ ఊరు బయటకు వెళ్ళాడు. సడన్గా సైకిల్ దగ్గరుంది. చుట్టూ అన్నీ తిరుగుతున్నట్టు కనిపించాయి. ముందుకు వెళ్ళిన కొద్దీ అరుణ్ గమనించాడు అతను తన ఊరిలో లేడని. అరుణ్ దిగి ఆ పరిసరాలను చూసి అది ఎంతో పాతకాలమని గ్రహించాడు. అక్కడి ప్రజలు చాలా పాతకాలపు బట్టలు వేసుకున్నారు. కార్లు, బైక్లు ఏమీ లేవు. గుర్రాలు, రథాలు మాత్రమే ఉన్నాయి. ఆ సమయానికి అరుణ్ సైకిల్ పై ఒక రైలు వెలుగుతూ కనిపిస్తుంది. ఇదేంటా అని ఆశ్చర్యంగా అనుకుంటూ అరుణ్ అది టైం ట్రావెల్ సైకిల్ అని గ్రహించాడు. అరుణ్ ఇంతలో గ్రామం చుట్టూ తిరుగుతుండగా కొందరు పిల్లలు అతని దగ్గరికి వచ్చి అతని సైకిల్ చూసి ఆశ్చర్యపడ్డారు. ఇదేమిటి అని వాళ్ళు అడగ్గా అరుణ్, నేను భవిష్యత్ నుండి వచ్చాను, ఇది నా సైకిల్ అని అనగానే పిల్లలందరూ కోరున నవ్వారు. అక్కడ పిల్లలు అరుణ్ని ఊరి పెద్దల దగ్గరకు తీసుకెళ్లారు. ఊరి పెద్దలు ఆ సైకిల్ కథ విని ఆశ్చర్యపోయారు. అరుణ్ ఊరి పెద్దలతో మీ ఊరు విషయాలు చెప్పమనగా వారు గ్రామంలో పెద్ద కరువు ఉందని, అది ఎలా తీర్చాలో తెలియడం లేదని చెప్పారు. అరుణ్ ఆ సమస్య విన్నాక అతను భవిష్యత్తులో జలాశయాల గురించి తెలుసుకున్న విషయాలు గుర్తు చేసుకున్నాడు. అరుణ్ వారికి నీటిని సేకరించడానికి జలాశయం కట్టాలని చెప్పాడు. ఊరి ప్రజలు అరుణ్ చెప్పినట్టు జలాశయాన్ని నిర్మించారు. కొద్ది రోజుల్లోనే ఊరంతా కరువు నుంచి బయటపడింది. అందరూ అరుణ్కి ధన్యవాదాలు చెప్పారు. ఇంతలో సైకిల్ మళ్ళీ ప్రకాశించడం మొదలైంది. అంటే అరుణ్ మరోసారి సైకిల్ ఎక్కి ఇంకో కాలానికి బయలుదేరాడు. ఈసారి అతను భవిష్యత్తులో ఉన్న పెద్ద నగరానికి వెళ్ళిపోయాడు. అరుణ్ అక్కడ పెద్ద మెట్రోపాలిటన్ సిటీకి వచ్చాడు. ఎత్తైన భవనాలు, రోబోట్లు, ఫ్లయింగ్ కార్లు గాలిలో ఎగురుతుండగా చూసి అరుణ్ ఆశ్చర్యపోయాడు. అలా అరుణ్ వీధుల్లో తిరుగుతుండగా తన ముందు ఒక రోబోట్ వచ్చి నిలబడింది. హలో, నేను మీకు సహాయం చేయగలనా అని ప్రశ్నించింది. అరుణ్ మొదట భయపడ్డాడు. కానీ వెంటనే అందరూ రోబోట్స్తో స్నేహంగా మాట్లాడుతుండటం చూసి అతను ఆ భయాన్ని విడిచిపెట్టాడు. అరుణ్ భవిష్యత్ ప్రజలతో మాట్లాడుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఎంతో ఆనందించాడు. అందరూ స్నేహపూర్వకంగా మెలగడంతో అతనికి భయమేమీ లేకుండా అక్కడ గడిపాడు. చివరికి సైకిల్ మళ్ళీ ప్రకాశించడం మొదలైంది. అరుణ్ తన సైకిల్ ఎక్కి తిరిగి తన ఊరికి వెళ్ళిపోయాడు. అరుణ్ భవిష్యత్ నుండి తిరిగి తన ఊరికి చేరాడు. అయితే ఈసారి తన దగ్గర ఉన్నవి కేవలం సాహసాల జ్ఞాపకాలే కాకుండా కొత్త ఆలోచనలతో కూడిన బలమైన నిర్ణయాలు. భవిష్యత్ ఎంతవరకు మారిపోతుందో చూసిన అరుణ్కి ఒకటి అర్థమైంది. ఇప్పుడు మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతోంది. ఇంకా తను తన సైకిల్ని నెమ్మదిగా వదిలి ఊరిలో ఉన్న చిన్న పిల్లలతో తన అనుభవాలను పంచుకున్నాడు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. మనం మంచి మార్గంలో పోతే మన భవిష్యత్ చక్కగా ఉంటుంది. అంతేకాకుండా అతను పిల్లలకి ఒక గొప్ప సూత్రం నేర్పించాడు. ఎప్పుడూ కొత్తవి నేర్చుకోవాలి, మార్పుని అంగీకరించాలి, కానీ మన విలువలను గౌరవించడం ఎంతో ముఖ్యం అని చెప్పాడు.